స్నేహితులని. But Jesus Christ is a God as well as man. He told that you are my brothers, we are my friends. యేసుక్రీస్తు దేవుడు నర రూపంలో ఉన్న మనుషుడు ఆయన అంటున్నాడు, మీరు నా సహోదరులు, నా స్నేహితులై ఉన్నారు. Jesus Christ is a more than a relative, more than blood relationship. యేసుక్రీస్తు ప్రభువారు మన సమీప బంధువు కంటే, మన రక్త సహోదరుడి కంటే ఆయన సమీపస్తుడై ఉన్నాడు. Who can go guest as a guest to the God? ఎవరు దేవుని ఎదుకు అతిథిగా వెళ్ళగలరు? So one word I want to tell from Job. అది యోబు నుంచి ఒక మాటను నేను చెప్పాలని కోరుతున్నాను. In the Bible it says, బైబిల్ ఇలాగ సెలవిస్తుంది, Job was an upright man in the whole world in those days. ఆ దినములలో యోబు ఎంతో నీతిమంతుడుగా ఉంటూ వచ్చాను. He can be a guest to the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు గృహంలోనికి అతిథిగా ఉండాలి అంటే ఇంకా దేవుడే తన గురించి చెప్తున్నాడు కనుక తాను ఖచ్చితంగా అతిథిగా ఉండదగిన వాడు. Whatever Job having attitude and qualities and faithfulness, righteousness, he entered. We can also enter if you are like that. అది యోబు కలిగిన వైఖరి కానీ, తన యొక్క గుణ లక్షణాలు కానీ, గుణశీలాలు కానీ మనం గమనిస్తే తాను ఆ ఇంటిలో అతిథిగా ఉండదగిన వాడు. యోబు వలె నీవు నేను నీతి యథార్థత కలిగిన వ్యక్తిగా ఉంటే నీవు నేను కూడా ప్రవేశించగలం. If you want to go as a guest to the Lord, అయితే ప్రభువు యొద్దకు అతిథిగా ఉండాలని కోరుతూ అన్నట్లయితే you should not speak evil things against any friend. అయితే వ్యతిరేకంగా, మనుషులకు వ్యతిరేకంగా నువ్వేమాత్రం కూడా చెడు మాట్లాడకూడదు. If you want to be guest to the Lord, నువ్వు ప్రభువునకు అతిథిగా ఉండాలని కోరుతూ ఉన్నట్లయితే you should not do evil things to your neighbor. అయితే చెడ్డ విషయాలు, దుష్ట విషయాలు నీ పొరుగు వారికి చేయకూడదు. Bible says backbiteth not. అలాగే చెడు మాటలు వారి వెనక మాట్లాడద్దు. Backbiteth not with your tongue. నీ యొక్క నాలుకతో కొండములు చెప్పడం అది తప్పు. If you say like that, you cannot be a guest to the Lord Jesus Christ. అలాగే నువ్వు చెప్పావా, నీవు దేవుని యొక్క ఇంటిలో అతిథిగా ఉండడానికి అర్హతను కోల్పోయిన వ్యక్తిగా అవుతావు. Bible tells always tell the truth. బైబిల్ సెలవిస్తుంది ఎల్లప్పుడూ సత్యమును చెప్పండి. And Revelation 21:8 says, ప్రకటన గ్రంథం 21:8 సెలవిస్తుంది, all who liars cannot enter into the kingdom of God. అబద్ధికులందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. Liars can go eternal fire. ఈ యొక్క అబద్ధికులందరూ కూడా నిత్య నరకాగ్నికి వెళ్తారు. Yes, Bible says liars can go lake of fire. ఇదిగో అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకముల్లో పడవేయబడుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. Those who tell lies, they partake in the lake of fire. ఎవరైతే అబద్ధములాడుతారో వారందరూ కూడా ఆ యొక్క అగ్ని గంధకాలలోకి త్రోయబడతారు, పడవేయబడతారు. The next other verse says, మరొక మాట సెలవిస్తుంది, those who tell lie, ఎవరైతే అబద్ధాలు చెప్తారో they have a death, second death they have. అయితే అబద్ధాలు చెప్పే వారందరికీ కూడా రెండవ మరణం ఉంది. If I tell lie, నేను ఒకవేళ అబద్ధం చెప్తూ ఉన్నట్లయితే I'll die one day in Hyderabad. నేను హైదరాబాద్ లో చనిపోతాను ఒక రోజు. Another death before the Lord. అయితే మరొక మరణం ప్రభు ఎదుట ఉంటుంది. And death means according to the Bible, మరణం అంటే బైబిల్ అనుగుణంగా divide, అది వేరు చేయబడటై ఉంది. far from the Lord. ప్రభు ఎదుట నుంచి దూరంగా విభజించబడటై ఉంది. Death means darkness. మరణం అంటే చీకటి అని మనకు తెలుస్తుంది. Death means hell. మరణం అంటే నరకం, దేవుడి నుంచి దూరవటం. You should have attitude of truth. నువ్వు సత్య వైఖరిని కలిగి ఉండాలి. There is a proverb in our India. ఇంకా మనము సామెతలు వాడుతూ ఉంటాం. భారతదేశంలో ఒక సామెత ఇలాగంటుంది, You can tell 100 lies, no problem. You should do one marriage. మరి ఏమంటారంటే 1000 అబద్ధాలైనా 100 అబద్ధాలైనా ఆడి ఒక వివాహం చేయాలని అంటారు. Is it good telling 100 lies and make a marriage? అలాగే 100 అబద్ధాలు ఆడి వివాహం చేయటం మంచిదంటారండి. Afterward it will spoil that marriage. వాస్తవంగా చెప్పాలంటే ఆ వైవాహిక జీవితాన్ని అది పాడు చేసేదిగా ఉంటుంది. Tell truth. సత్యాన్ని చెప్పు. God will give you right wife and right husband. దేవుడు సరైన భార్యను సరైన భర్తను నీకు ఇస్తాడు. Don't tell any false or don't tell any lies to get married. వివాహం కావడానికి అబద్ధాలు చెప్పి వివాహం చేసుకోవద్దు. And when Jesus Christ on the earth, యేసుక్రీస్తు ప్రభువారు భూమిపై ఉన్నప్పుడు he told about hell more than heaven. అయితే పరలోకం కంటే ఎక్కువగా నరకాన్ని గురించి చెప్పాడు. This how the lie came in this world. ఎలాగో అబద్ధం ఈ లోకానికి వచ్చిందో ఆ విషయాలు చెప్పారు.
I want to tell how lie came in this world. ఎలాగ ఈ లోకంలోనికి అబద్ధం వచ్చిందో ఆ విషయాన్ని నేను ప్రస్తావించాలని కోరుతున్నాను. How it came? Through the Eve it came. అది అబద్ధము, ఆ అవ్వ ద్వారా మొదట ఈ లోకంకి సంప్రాప్తమైన. Eve started to tell lie. అబద్ధము చెప్పటం అవ్వ మొదలు పెట్టింది. God asked Eve, అవ్వను దేవుడు అడిగాడు, what did you do? నువ్వేం చేసావు? I didn't do anything. నేనేమి చేయలేదంటది. The serpent came and cheated me, eat me to eat that fruit. ఇదిగో ఆ యొక్క సర్పమే వచ్చి నన్ను మోసగించింది, నేను ఆ పండు తినేసానని చెప్తుంది. I did not do anything. నేనేం తప్పు చేయలేదంటుంది. And he went to Adam. ఆదాము యొద్దకు తను వెళ్ళాడు. Hey, what did you do? ఆదాము నువ్వేం చేసావయ్యా? And you gave me a girl, you gave me a lady, and she gave me fruit. I ate. I didn't eat. అయితే ఆదాము అంటాడు, నువ్వే ఒక స్త్రీని ఇచ్చావు, నువ్వే ఒక అమ్మాయిని ఇచ్చావు, ఆ స్త్రీ నాకు పండిచ్చింది, నేనేం తినాలని ఉద్దేశపూర్వకంగా తినలేదు, తను ఇచ్చింది కనుక తిన్నాను అంటాడు. Meaning is God did wrong thing to give Eve to him. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడినే నిందిస్తున్నాడు, ఎందుకు అవని ఇచ్చావు, ఆ తను నిచ్చుట ద్వారానే కదా ఈ తప్పు ఈ లోకానికి వచ్చింది అంటున్నాడు. The first mother, first father started to tell lie. మొదటి తల్లిదండ్రులైన వారు అబద్ధం ఆడటం మొదలు పెట్టారు. They should have asked Jesus Christ, they should have pleaded, Lord, that we did sin. ప్రభువా మేము పాపం చేశామని వారు మొట్టమొదటిసారి ఒప్పుకుంటే అయిపోయేది. They should have said, sorry Lord, we did mistakes.